It's completely three different stages నేను చూసాను. One thing that you've not lost is your humility. ఏదన్నా మార్పు వచ్చిందంటావా ప్రశాంత్ మనోళ్ళలో? అంటే తను హీస్ ఆల్వేస్ బీన్ మోర్ మెచ్యూర్డ్ దాన్ హిజ్ ఏజ్. నాకు ఫస్ట్ పరిచయం అయిన దగ్గర నుంచి కూడా బికాస్ బేబీ ఫేస్ మ్యాన్లీ థాట్స్. అబ్సల్యూట్లీ ఐ థింక్ దట్స్ అ వెరీ డెడ్లీ కాంబినేషన్. బికాస్ ఫేస్ చూడగానే అందరూ అమాయకుడు కదా అని చెప్పి ఇమీడియట్లీ కదా ఏంటండి కాదు కదా నన్ను సెంటర్ చేసి మీరిద్దరు సారీ అమాయకుడు కదా. థ్యాంక్ యూ. అమాయకుడు ఎప్పుడు నేను అమాయకుడు ఒప్పుకోడు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండ ముదురులో అలా అంటారు. నేను కాదు అమాయకుడు కాదు. ఓకే సో అది ఫస్ట్ నుంచి ఉంది. బట్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ హీస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ కాబట్టి హీ నోస్ హౌ డిఫికల్ట్ టు బీ హీరో. అంటే లైక్ ఒక హీరోగా అవ్వడం కానీ సస్టైన్ అవ్వడం కానీ ఎంత కష్టం అనే విషయం దానికి తెలుసు. చిరంజీవి గారిని చూస్తూ పెరిగాడు, అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి he understand the value of an opportunity. So that's what I believe in. At the same time, he is a pessimist. Actor kuda. Yeah, of course. Tanu pessimist. So నేను optimist. So మా కాంబినేషన్ ఏంటి అంటే కనుక అవ్వదు అని నేను అంటుంటా. నేను ఏం కదా అయిపోతుంది అంటూ ఉంటారు. సో దట్స్ తిన్న దక్క ముక్కలు మామూలు విషయం కాదు. అయినా కూడా నువ్వు ఆప్టిమిస్ట్ అంటే ఐఎమ్ సూపర్ ఆప్టిమిస్ట్. మేబీ అంటే ఆ చిన్నప్పుడు ఇది తెలుసు, తర్వాత నేను మళ్ళీ ఓబీబీలో క్యారెక్టర్ చేయడం తెలుసు అందరికి. అంటే నువ్వు ఎప్పుడు బిగ్ ఫిల్మ్స్ లోనే చేసావు, నీకేం పెద్ద కాదు కాదు అది కంప్లీట్ చేయలేదన్న. మధ్యలో ఒక సాలిడ్ 6 years జర్నీ ఉందన్న. నేను చిన్నప్పుడు అందరూ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అందరూ అరే నిన్ను మేమే హీరోయిన్ చేస్తాం, లేకపోతే మన స్టార్స్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలో చూసుకునేవారు. వాళ్ళందరూ ఏంటి హీరోనే కదా హీరోనే. సో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మనం తిరిగి వస్తే వినయ్ అంకుల్ చేస్తారు, బి గోపాల్ అంకుల్ చేస్తారు, రాఘవేంద్ర అంకుల్, ఈ ఫీలింగ్లో ఉండేవాడిని. సో నేను ప్రాపర్గా అన్ని యాక్టింగ్ కోర్సులు అన్నీ చేసి వెనక్కి వచ్చిన తర్వాత 2014 నుంచి మొదలు పెడితే ప్రయత్నాలు, దెన్ నాకు చాలా క్లియర్గా క్లారిటీ అర్థమైంది. ఒక 5 years ఆడిషన్స్ ఇచ్చి ప్రశాంత్ గారికి కూడా ఆడిషన్తోనే పరిచయం. నాకు మీ డైరెక్టర్ పరిచయం చేశారు, శశి అన్న పరిచయం చేశాడు. సో శశి అన్న నేను రాయల్టీ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు శశి మిమ్మల్ని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాడు. అవును, శశిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో టెక్నికలీ నాకు ఏదో రాయల్టీ కదా. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన ఎంత ఇవ్వాలో చెప్తున్నాడు. నేను మర్చిపోయాను చెప్పడం. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన తర్వాత నాకు డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. అండ్ ఎప్పుడో వివి నాయక్ గారు ఒక చాలా గొప్ప మాట నా ముందు ఎవరితోనో అన్నారో లేకపోతే నాతోనే అన్నారో నాకు గుర్తులేదు. ఆయన అన్నారు, ఒక హీరో పుట్టుక అనేది ఒక ఎగ్జాజరేట్గా అనిపించవచ్చు అందరికీ, బట్ మీరు యాక్టర్గా అయిపోయారు కాబట్టి, నేను యాక్టర్ అయిపోయాను కాబట్టి మనకి మోర్ రిలేట్ అవుద్ది. హీరో పుట్టుక అనేది 1,00,000 జన్మల సుకృతం. అవకాశం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయినా దాని మీద రెస్పెక్ట్ వదలకూడదు, నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఉద్దేశంలో చెప్పారు. అండ్ అది నా మైండ్లో అసలు ఒక స్టాంప్లో పడిపోయింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళ డిసిప్లిన్, చిరంజీవి గారిని వాళ్ళని చూస్తూ పెరిగినప్పుడు అఫ్కోర్స్ చాలా భయంగా ఉంటుంది. రోజు వచ్చింది నిలబెట్టుకోవాలి, వచ్చింది ఉంచుకోవాలి, స్పాయిల్ చేసుకోకూడదు అనే భయం. హీఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐల్ బి వెరీ హ్యాపీ టు సే మనందరికీ ఇంకొక చెయ్యి హెల్ప్ పడితే కానీ మనం ఒక మెట్టి ఎదగలేము. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్ మాత్రం కంప్లీట్లీ సెల్ఫ్ బ్రో, కంప్లీట్లీ సెల్ఫ్. సో అండ్ ద డెవలప్మెంట్ ఐమ్ సీయింగ్ ఈవెన్ బిట్వీన్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ హనుమాన్. So I wish you guys like blockbuster success. For me, more than the result, the how much I've learned. నేను ముందు రోజు కన్నా యాజ్ అ పర్సన్ అని చెప్పలేను, కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఏ విషయం కొత్తగా నేర్చుకున్నాను నాకు మోర్ ఎక్సైట్మెంట్ వస్తుంది. సరే, తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఏంటి? తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఈ మధ్యకాలంలో ఏం లేదు. ఫస్ట్ నుంచి లేదు, నాకు ఆల్మోస్ట్ ప్రతిదీ షేర్ చేసుకుంటాడు ఎవ్రీడే. సో ఆల్మోస్ట్ అంతా తెలుసు. అది నాకు తెలియదు, చెప్పేస్తాడేమో అని. యాక్చువల్లీ ఏ విషయం నాకు గుర్తురాలేదు. నీ పెళ్లి గురించి అప్పుడే మొన్న కదా మీసం వచ్చింది నీకు. తేజలో నచ్చని విషయం ఏంటి? తేజలో నచ్చిన విషయమా? Pessimist అని చెప్పు ప్లీజ్. No. Pessimism is also fine sometimes. I think it's a combination. Like you cannot be too optimistic, you cannot be too pessimistic. So
నచ్చిన విషయం అంటే ఏం లేదు, అంటే తన ఏదైతే వర్క్ ఉందో వర్క్ టువర్డ్సే ఉంటుంది. సో ఒక్కొక్కసారి సేమ్ టైమ్ యూనో వాట్ అన్ ఆప్టిమిస్టిక్ పర్సన్ డజంట్ లైక్ అబౌట్ అ పెసిమిస్టిక్ పర్సన్ ఇస్ ఈస్ టూ పెసిమిస్టిక్. అంత అంత టెన్షన్ పడక రైట్స్ ఓకే అని చెప్పి. మనోడు ప్రశాంతత కాకుండా మనోళ్ళ నచ్చని విషయం ఏంటిది? ప్రశాంతత నాకు నచ్చుద్ది, అది నేర్చుకోవాలని అనుకుంటా. నచ్చని విషయం అదే నాకు అడిగితే అదే వస్తుంది బ్రో. కాదు అదే ప్రపంచం కూలిపోతుందంటే కామ్గా ఉంటాడేంటి, దాని గురించి యాక్షన్ తీసుకోవాలి కదా అర్జెంట్గా అనేది. ఆ రోజు సెట్ లో ఏం జరిగిందో, సెట్ లో ఏ రోజు ఎప్పుడు సెట్ లో కానీ యాజ్ అ డైరెక్టర్ యాక్టర్ ఇలా గ్రీన్ మెట్ ఇలా పడిపోతున్నా మనోడు ప్రశాంతంగా కూర్చొని గురు అలాంటివి అయితే ఎన్ని చెప్తాను తెలుసా నీకు. గ్రీన్ మ్యాట్ ఆయన మీద పడుతుంటే కాదు నా మీద పడుతుంటే వన్ మోర్ అంటూ ఉంటాడు. అలాంటివి అయితే ఒక 100 చెప్పగలను నేను. ఆయన యానిమల్ ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఒక స్నేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ లిటరల్లీ ఒక 3 టేకులు 4 టేకులు నేను చూసుకోవట్లా, నేను చేస్తున్నా. ఒక 3 టేకులు 4 టేకులు అయిన తర్వాత కనిపించట్లా, అది బ్లాక్ కలర్ లో ఉంది, నల్ల త్రాచు ఏదో అంటారు కదా. సో తేజ వాస్ ఆల్సో త్రాచుపోతుంది, బ్లాక్ షైనీ బ్లాక్ గా ఉంటుంది కదా, అది తర్వాత మేము చూసాము. సో తనకు కూడా కాస్ట్యూమ్ బ్లాక్ కలర్. హీరో కదా, నీకు ప్రాబ్లం. ఓకే అదే ఒక 4 టేకులు అయిన తర్వాత అయిపోయింది కదా, ఇది పెద్ద ఫారెస్ట్ లో మళ్ళీ వెళ్ళి అక్కడ ట్రెక్ చేయమంటే నీకు దన్నో స్వామి అది అక్కడక్కడ ఎక్కడ తిరుగుతుంటుంది, నన్ను వదిలే అంటే లేదు అది జరగాల్సిందే అంటాడు. మనోడు పావులు అంటే బాగా ఇష్టం. మన ఏ సినిమా ట్రైలర్, ఇంకొక సినిమా ట్రైలర్ లో పావులు చూపించారు. ఉంటుంది కల్కి ట్రైలర్ లో పావులు బాగానే చూపించావు కదా. సో మనోడికి ఇష్టం బేసిక్ గా. చూడలేడు మళ్ళీ, అందుకే ఇక్కడ ఉన్న శేష్ ఇక్కడ కూర్చోన్నాడు. సో కనెక్షన్ ఏంటంటే అదే మనోడికి పావులు అంటే బాగా ఇష్టం, అందుకే శేష్ ఇక్కడ ఉన్నారు. ఓకే బ్లూ కలర్ వైట్ కలర్. ఓకే ఓకే ఓ వావ్ నైస్. But okay, if there is anything you think was an absolutely memorable experience from this underdog but today highly anticipated film, tell me. I want to know something that completely just made you realize shit idira manam chestundi. మాది టీజర్ లాంచ్ అయిందన్న, నీకు తెలుసు కదా ఎలా టెన్షన్ పడుతుంటాం, ఏమనుకుంటారు ఫస్ట్. ఇందాక ఒక అరగంట క్రితం టెన్షన్ కాదు దిస్ వాజ్ వన్ ఇయర్ బ్యాక్, 8 months 9 months బ్యాక్. సో టీజర్ లాంచ్ అయ్యి నేను కిందకి దిగంగానే మా డిజిటల్ అతను నా దగ్గరికి వచ్చి సూపర్ బ్రో ట్రెండింగ్ అన్నాడు. యూట్యూబ్ అన్న, ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్ బ్రో అన్నాడు. అని నేను వెళ్ళిపోతున్నా, బ్రో ఇండియా ట్రెండింగ్ at 1 బ్రో 1 hour నుంచి అన్నాడు. 1 hour నుంచి ప్రెస్ మీట్ జరుగుతుంది మాది. సో మా లెవెల్కి మేము వచ్చిన ప్లేస్ నుంచి అవకాశాల కోసం కష్టపడుతూ ఇండియా ట్రెండింగ్ at number 1 hour నుంచి ట్రెండ్ అవుతుందని అది ఇంకొక 3 hours అలాగే ట్రెండ్ అయితే సర్ప్రైజ్ అయిపోయా. దిస్ ఈజ్ వన్ వెరీ సర్ప్రైజింగ్ మూమెంట్ ఫర్ మీ. ఆ రోజు అనిపించింది అమ్మా బయటపడిపోయారా బాబు అని. ఆ తర్వాత బయటపడటంగా చాలా బాధ్యత పెరిగిపోయింది అనిపించింది. గుడ్ అయితే ఇంత మాట చెప్తున్నావు కాబట్టి నేను చాలా ఇలా భూతద్దాలు పెట్టుకొని మరి సినిమా చూస్తాను. నువ్వు యాక్టింగ్ ఎలా? నేను కూడా భూతద్దం పెట్టుకొని జీటోకి వస్తున్నా. అంటే ఏదో కాస్ట్యూమ్ లో వచ్చావు అనుకుంటారు. గూఢచారి సినిమాకి కాస్ట్యూమ్ లో వచ్చావు, షర్లాక్ హోమ్స్ లో ఫీల్ అవుతావు. నాకు మొత్తం రాయల్టీ మీరు సినిమా 50% ప్రాఫిట్స్ నాకే షేర్ చేయబోతుంది కూడా చెప్పారు కాబట్టి నిన్నే కాంటాక్ట్. జాపనీస్ ఓకేనా? స్పానిష్ నాకు అర్థం అవుతుంది కాబట్టి అసలు మీరు డబ్బింగ్ సరిగ్గా చేశారు లేదా స్పానిష్ వచ్చేయండి ఫుల్ గా. ఎవరైనా కాలిఫోర్నియాలో పెరిగితే వాళ్ళకు రావాల్సిందే. నువ్వు అక్కడ స్పానిష్ రాకుండా పిజ్జా కూడా ఆర్డర్ చేయలేవు. ఐఎమ్ టెలింగ్ యూ దే వుడ్ లవ్ దిస్ దేర్. నిజంగా దే లవ్ ఇట్. ఎందుకంటే చాలా మంది తెలుగు ఫ్యామిలీస్ అక్కడ, అండ్ సిన్స్ ఆల్సో డబ్బింగ్ ఇంటూ హిందీ, వాళ్ళకి చలో యార్ కుచ్ దిఖాతే హమారే బచ్చోంకో అన్న ఫీలింగ్ చాలా ఉంటుంది వాళ్ళకి. ఫ్రైడే వస్తే ఏం చేయాలో అర్థం కాదు, ట్యూస్డే డీల్స్ ఉంటాయి. Actually, I think this is the right platform to say this, since మీకు చాలా అక్కడ యూఎస్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ద రైట్ సిచ్యువేషన్ టు సే దిస్. నాకు బెస్ట్ మూమెంట్ ఏంటి అని అంటే కనుక హనుమాన్ స్టార్ట్ చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. మీరు ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి, మీ సినిమా బాగుందండి. నాకు ఫస్ట్ ఫిల్మ్ జరిగింది అది. చేసినప్పుడు చాలామంది పర్టికులర్లీ అమ్మాయిలు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. సో దాని తర్వాత మళ్ళీ హనుమాన్కి దిస్ ఇస్ వన్ పర్టికులర్ ఎన్ఆర్ఐ యుఎస్ నుంచి, ఆయన ఏమన్నారంటే కనుక నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి యుఎస్లో ఉంటున్నామండి. సో మా కుర్రోడు ఎప్పుడు మా పిల్లోడు ఎప్పుడు
స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిది మీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నాన్న హనుమాన్ అంటే ఎవరు, హనుమాన్ అంటే ఎవరు, హనుమంతుడు అని ఎవరు చెప్తున్నారు అని అడిగితే నేను కూర్చోబెట్టి చాలా ఎక్సైటెడ్గా చెప్పాను. అరే హనుమాన్ అంటే తెలుసారా నీకు, ఆయన ఇద్దరా అని చెప్పాను. అయితే ఈ సినిమాకి వెళ్దాం నాన్న, నాకు ఐ లవ్ హనుమాన్ అని చెప్పి అన్నాడు. సో యుఎస్లో పెరుగుతున్న చాలామంది పిల్లలు కి మన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, మన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇట్స్ బికమ్ లిటిల్ డిస్టెంట్. సో వాళ్ళకి పేరెంట్స్కి చాలా ఉంటుంది. ఇప్పటికి భరతనాట్యం నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళకి సంగీతం నేర్పిస్తూ. ఒక సైడ్ నుంచి దైవత్వం, కల్చర్, సంస్కారం ఇవన్నీ ఓకే, బట్ నువ్వు ఆ పిల్లడికి నచ్చడానికి యూఎస్లో పెరిగిన వాడిగా చెప్తున్నాను. అండ్ ఐ వాస్ దట్ బాయ్స్ ఏజ్ అట్ సమ్ పాయింట్ దేర్. యూ మేడ్ హనుమాన్ కూల్, కరెక్ట్. సూపర్ హీరో. సో ఖచ్చితంగా యూనో ఒక పక్క నుంచి మన కల్చరు నేర్పిస్తూ, ఇంకో పక్క నుంచి ఆ నేర్పించే పాఠం ఏదైతే స్వాగ్లో నేర్పుతున్నారో ఎంటర్టైనింగ్గా, ఐ థింక్ దట్ ఈస్ యువర్ క్లించర్. అది మీ ఎక్స్ ఫ్యాక్టర్. అందుకని నువ్వు ఎక్స్లో #1 ట్రెండ్ అయ్యావు. సో యూనో మేక్ షూర్ నువ్వు నీ వీసా అర్జెంట్గా సెట్ చేసుకో. నా కాన్స్టెంట్లో ఒకళ్ళిద్దరు తెలిసి, యూ వాంట్ మీ టు టాక్ టు దెమ్, ఐ విల్, బట్ ప్లీజ్ డెఫినెట్లీ గో దేర్. ఎందుకంటే ఫ్యామిలీస్ అక్కడ ఎగబడి చూస్తారు. సియాటిల్లో, జెర్సీలో, డాలస్లో, హ్యూస్టన్లో ఎగబడి చూస్తారు. తప్పకుండా వెళ్ళండి. దే విల్ లవ్ ఇట్. అండ్ మేక్ షూర్ నార్త్లో కూడా స్మాల్ టౌన్స్ తిరగండి. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. అరే సూపర్ హీరో వచ్చాడు అని పిల్లలు ఎగబడతారు. మేక్ షూర్ యూ డూ దిస్. జస్ట్ నువ్వు ఇక్కడే కాదు, అక్కడ కూడా టేక్ ఇట్, బికాజ్ యూ హ్యావ్. అంటే నేను మేజర్ అప్పుడు మహేష్ సర్ బ్యానర్ గురించి కోహినూర్ డైమండ్ స్టేజ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీకు హనుమంతుడే ఉన్నాడు. యూ గైస్ గాట్ టు డూ ఇట్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఫైనల్గా ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో వస్తుంది. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ చాలా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యే సినిమా. సంక్రాంతి పండగకి ఎలాగైతే ఉండాలో అలాగా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ హనుమాన్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్ రండి. యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఫర్ షూర్. సో హనుమాన్ అనేది ఒక సూపర్ హీరో ఫిల్మ్. మీరు బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కనుక మీరు ఎంజాయ్ చేస్తే కనుక దిస్ ఇస్ హనుమాన్. సో మన దేవుడు హనుమంతుడు శక్తులతో వచ్చిన ఒక సూపర్ హీరో కథ ఇది. సో మీరు ఇండియాలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, మీ పిల్లలకి స్పెయిన్లో ఉన్నా, సో మీరు ఈ సినిమాకి వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. సో ట్రస్ట్ మీ, ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఇంకా మన ఇతిహాసాల గురించి ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు. సో ఐ మీన్ టీవీలో కానీ, ఓటీటీలో కానీ ఒక 60 days పైన వరకు ఈ సినిమా రాదు. సో మీరు కంపల్సరీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా కదా, ఫర్ ఆల్ ద గ్రాఫిక్స్ ఆర్ ద ఫైట్స్ దట్ వి హావ్ డన్, ఆల్ ద యాక్షన్. అంటే మీ స్టంట్లని బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్తున్నాను. సో ఈ సినిమాని మీరు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్లోనే చూడండి. టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేము ఎంత ఎఫర్ట్ పెట్టాము. వాట్ ఎవర్ ద లిటిల్ బడ్జెట్ దట్ వీ హ్యావ్, అందులో ఒక చాలా పెద్ద విజువల్స్ ఇవ్వడానికి మేము ట్రై చేసాము. సో అది చూసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కనుక ఇలాంటి ఫిల్మ్స్ ఇంతకన్నా పెద్ద బడ్జెట్తో, ఇంతకన్నా బెటర్ విజువల్స్తో ఇండియా నుంచి కూడా ఒక అవతార్ లాంటి సినిమా మేము చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఫర్ దిస్ సంక్రాంతి Jan 12th.